Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. రైట్ పబ్ లో స్పై ఆపరేషన్ చేశారు కూకట్పల్లి లేడీ డీసీపీ రితురాజ్. అర్ధరాత్రి పూర్తిగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి డేరింగ్ ఆపరేషన్ చేశారు లేడీ ఆఫీసర్. తన సెక్యూరిటీని దూరంగా పెట్టి మరి ఒంటరిగా పబ్బుల్లోకి వెళ్లారు డీసీపీ రితురాజ్. పబ్బుల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను డైరెక్ట్ గా చూశారు ఆమె. పబ్బుల్లో ఏం జరుగుతుందో షూట్ చేసి స్థానిక పోలీసులను పిలిచారు. వారొచ్చి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా పబ్ మేనేజర్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పబ్బుల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు మేనేజ్మెంట్ గలీజ్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు లేడీ సింగం రితురాజ్ చేస్తున్న స్పై ఆపరేషన్ కి సంబంధించినవే. ఆమె ఒక సాధారణ పబ్ గోయర్ గా వెళ్లి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అబ్జర్వ్ చేశారు. ఆపై వాటిని షూట్ చేశారు. ఇక్కడ జరుగుతున్న గలీజ్ దందాను నిర్ధారించుకున్నాక ఆమె స్థానిక పోలీసులను పిలిచారు. దీంతో 10 మంది అరెస్టు చేయడంతో పాటు మేనేజర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. రైట్ పబ్ లో నిర్వహించిన స్పై ఆపరేషన్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, ఇప్పటి వరకు మొత్తం మీ దగ్గర ఉన్న ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సుమతి స్వయాన ఒక కామన్ లేడీగా వెళ్లి రోడ్డు మీద నిల్చుకున్నప్పుడు ఆకతాయిల వేధింపుల అమ్మాయిలకు ఏ విధంగా ఉంటాయనేది కళ్ళకు కట్టినట్టు చూపించింది. అయితే నిన్న కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ మరోసారి మహిళా అధికారుల మార్క్ ని చూపించింది. పబ్లోకి ఒక కామన్ మహిళగా అసలు ఎవరు పోలీస్ అనుకునే తనకి ఫిర్యాదు వచ్చాయి, ఈ పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వచ్చిన తర్వాత స్వయాన తనే ఈ పబ్ లోకి వచ్చింది. పబ్ లోకి వచ్చినప్పుడు లోపలికి డైరెక్ట్ గా యాక్సిస్ ఇలా ఓపెన్ ఉండి వీకెండ్స్ కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ మహిళలు ఇద్దరు నుంచి ముగ్గురు అమ్మాయిలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అబ్బాయిలు అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు చూసి ఒకసారిగా షాక్ అయింది. అంటే పబ్ అంటే వీకెండ్ వచ్చిందంటే డాన్స్ ఉంటాయి, లేకపోతే సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కస్టమర్లని టార్గెట్ గా చేసుకొని కింగ్స్ అండ్ క్వీన్ వాళ్ళు ఇలా ఏమైనా ఆఫర్స్ కానీ ఇలాంటి డ్రింక్స్, డీజే, మ్యూజిక్, బార్ టైమింగ్స్ ఇదంతా కూడా పెట్టి ఒక ఆఫర్స్ తో ఇద్దరు కాల్ అంటే ఇద్దరిని అంటే మార్కెటింగ్ చేయడానికి, ఫోన్స్ చేయడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి కాల్స్ చేసి మెసేజెస్ చేసి ఇలా ఆఫర్స్ ఉన్నాయి ఇలా రండి అని చెప్పేసి కస్టమర్లను పిలిపిస్తారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇక పూర్తిగా వాళ్ళు మద్యం మత్తులోకి వెళ్ళిపోతారు. ఎంత మద్యం సేవించి ఎంత స్టార్టర్స్ కావచ్చు లేకపోతే ఫుడ్ తింటే అంత వీళ్ళకి డబ్బులు వస్తాయి, ఎట్ టైం బిజినెస్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో లోపలే ఒక డాన్స్ ఫ్లోర్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పబ్ లోపల ఒక ఫ్లోర్ ని ఏర్పాటు చేసి అక్కడ డాన్స్ చేయడం, కొంత అసాంఘిక కార్యకలాపాలు చేయడంతో ఒకసారిగా షాక్ ఏంటంటే ఇంత మెయిన్ రోడ్డు కుకట్పల్లి మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ మాల్లో ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కవచ్ పేరుతో కూడా పబ్ అంటే రెస్టారెంట్స్ లేదంటే ఓయో రూమ్స్ వీటన్నిటిలో తనిఖీలు చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఇలాంటి భయం లేకుండా ఇప్పటికే పోలీసులు వీకెండ్ వచ్చిందంటే జూబ్లీ హిల్స్, మాదాపూరు ఇలా ప్రతి ఏరియాలో ఉన్నటువంటి పబ్స్ లో తనిఖీలు చేస్తున్నారు. కానీ లోపలికి రాగానే అక్కడ మేనేజర్ అందరూ ఉన్నారు, తీసుకున్నారు. అందులో మేనేజర్ ఉన్నారు, 4 మంది. ఏంటంటే కస్టమర్ల చేత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎక్కువ టార్గెట్ గా మహిళల్ని టార్గెట్ గా అబ్బాయి టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో ఈ పబ్ మీద, కింగ్స్ అండ్ క్వీన్ పబ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కొంత అసాంఘిక కార్యకలాపాలతో పాటు వచ్చినటువంటి కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించేందుకు ఆఫర్ల పేర్లతో
ఎక్కువగా ఆకర్షించేందుకు ఆఫర్ల పేర్లతో అమ్మాయిలనే వలయిస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అని చెప్పేసి పోలీసులు ఇంకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. అయితే ప్రధానంగా లోపలికి వచ్చినప్పుడు సీసీ కెమెరాకి సంబంధించి లోపల ఉన్నటువంటి ఫుటేజ్, అంటే ఇక్కడ సీసీ కెమెరా కనిపిస్తుంది మనకి. దాంతోపాటు లోపలికి వెళ్ళి కొద్దిసేపటి క్రితమే కూకట్పల్లి పోలీసులు 6 నెలలకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ తీశారు. అంటే 6 months నుంచి పబ్ నిర్వాహకులు ఎలాంటి ఈవెంట్స్ చేస్తున్నారు, రోజుకి ఎంతమంది వస్తున్నారు, వీకెండ్స్లో ఎంతమంది వస్తున్నారు, సాధారణ డేస్లో ఎంతమంది వస్తున్నారు అని. ఎందుకంటే ఇందులో బార్ కూడా ఉంది కాబట్టి, బార్ అండ్ కిచెన్ ఉంది, పబ్ ఉంది కాబట్టి చాలా మంది వీకెండ్స్ కాకపోయినా కూడా వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. 6 నెలల సీసీ ఫుటేజ్లో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్ని చేశారు, ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, నిజంగా రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తున్నారా, అందులో మైనర్స్ ఎవరైనా వచ్చి ఉన్నారా, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు కొద్దిసేపటి క్రితమే కూకట్పల్లి పోలీసులు వచ్చి సీసీ ఫుటేజ్ని కూడా చాలా క్లియర్గా మొత్తం అబ్జర్వేషన్ చేశారు. లోపల ఉన్నటువంటి కొంత హార్డ్ డిస్క్ని కూడా తీసుకువెళ్లారు. కాబట్టి సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, అసలు వీళ్ళు ఎన్ని నెలల నుంచి ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు, ఎన్ని ఈవెంట్స్ చేశారు అనేది కూడా త్వరలోనే డీసీపీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను తెలియజేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేసు అయితే ఇన్వెస్టిగేషన్లో ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సుజాత. కానీ కాదు కానీ కాదు కానీ కాదు